బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు ఆనాటి సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేయలేదని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి. ఫ్లోరైడ్ ప్రభావం ఉన్న నార్కెట్పల్లి మండలానికి ఈ ప్రాజెక్టు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4 నియోజకవర్గాల్లో 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు మంత్రి. మార్చి, ఏప్రిల్లోగా ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఎక్కడ వెంకరెడ్డి గారి పేరు వస్తుందో, ఎక్కడ కాంగ్రెస్ పేరు వస్తుందో, పేరు కోసం కాదు కదా మేము చేసింది. ఇది ఫ్లోరైడ్ మర్రిగూడెం శివనగూడెం తర్వాత 10 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ఏడవల్లి గ్రామానికి రాజశేఖర రెడ్డి గారు మొదటి పల్లె బాటలు వచ్చినప్పుడే అప్పుడు ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్నాయి. 600 కోట్లు అనౌన్స్ చేసి ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా ఎమ్మడే పనులు చేసి కృష్ణా వాటర్ ఇచ్చింది. ఆగస్టు 5, 2004 ఆయన డేటు. ఇది ఆగస్టు 8, 2008 ఫౌండేషన్. ఇది 1,00,000 మందితో పెట్టిన ఆ రోజు దేవరకొండ జిల్లా మాత్రమే. ఇది నా కోసం కాదు, నాకున్నది 3 ఎకరాల భూమి. ఊర్లో 3 ఎకరాలే ఉంటుంది. నాకు తోటలు లేవు, ఫామ్ హౌస్ లేవు. మేము ప్రజల కోసం ఈ ఏరియాల పక్కకే మూసిపోతుంది. నార్కట్టపల్లి పక్క నుంచి ధర్మారెడ్డి పిల్లాయిపల్లి గారి గత్యంతరం లేక ఆ నీళ్ళ కోసం కొట్లాడినాం. మా వీరేశం గారు కూడా అప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉన్న అసెంబ్లీలో 4-5 సార్లు మాట్లాడాడు. నేను ముఖ్యమంత్రి గారు చెప్తే కేసీఆర్ గారు 2016 డిసెంబర్ 31 నీళ్ళు ఇస్తా, అది మీ సొంత ఊరు, నువ్వు కొట్లాడి రాజశేఖర రెడ్డి తీసుకున్నావు అని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఉన్నది. ఇప్పుడు మీకు తీసి పంపిస్తాను. అయినా ఆ మాట కూడా తప్పిండు. ఎంత 400 కోట్లు ఏ పార్టీ